వద్దు నాయన, కొంచెం ఆ రీల్స్ లో ఏదో కొంచెం సెక్సీగా కనిపిస్తే ఏదో సరుకుంది కదా చూద్దామని కొంచెం జూమ్ చేసి చూస్తాం అంతే. అంటే బొంగు కూడా అంత బరువులు ఉంటే ఏడికెళ్ళి ఆడతాయి బ్రో. ఏడో బ్రో సింపుల్. రీతు చౌదరి వచ్చిన తర్వాత సామాన్లు బాగుండాయి అంటే అని అందాం అనే లోపే ఏమంత లేదు అక్కడ. మధ్యలో మళ్ళీ ఏమంటా ఈమెకున్న ఎఫ్ఐఆర్లన్నీ బయటకు వచ్చినాయి కదా. సో ఇంకేముంది, ఏదో ఉండాలి. వీళ్ళు వచ్చే ఈ కొత్త సరుకు వచ్చేంత వరకు దేన్ని ఒకదాన్ని పెట్టాలి కదా బిగ్ బాస్ హౌస్ లో అన్నట్టు. ఇక దాని నుంచి రంతే, రేపో మాపు పీక్ పడదింటారు. ఓకే. దివ్యల మాదిరి బిగ్ బాస్ లో పోతే సినిమాస్ ఎప్పటికైనా ఫ్యామిలీతో కలుస్తారంటారు, నిజంగా కలుస్తారంటావా? బొంగు కూడా అది కాని పని. ఒకసారి అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే అది అవుట్ ఆఫ్ ద బాక్స్ అంతే. మనం ఒకదానికి అడిక్ట్ అయినామంటే అది మానేయడం చాలా కష్టం. ఇప్పుడు మందుకు బానిస అయితే లివర్ ఖరాబ్ అయ్యేదాకా తాగుతూనే ఉంటాం. సిగరెట్ కి బానిస అయితే అంతే. లైక్ మాధురికి బానిస అయినా అంతే. శ్రీనివాస్ బానిస అయ్యాడు అనుకోవచ్చా? ఆల్రెడీ అనుకోవచ్చు అయింది బ్రో. ఆల్రెడీ చెప్తున్నాను, నేను ఒక్కరిని చెప్తే కాదు కదా, ఆల్రెడీ చెప్పేసారు జనాలంతా. మరి ఎలా వదిలేసు బిగ్ బాస్ లోకి ఎలా పంపించాడు బ్రో? బానిస ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా. అంటే ఇష్టపెట్టి ఉండాలి కదా, ఉండగలుగుతారంటవా? నువ్వు నన్ను కాదు బ్రో, నేను ఇంటర్వ్యూ చేయాలి బ్రో. ఇప్పుడు రాగానే అందరిని భయపెట్టారు కదా హౌస్ లో. భయపెట్టడం ఏం లేదు బ్రో, నార్మల్ గానే ఆమె మాట్లాడడమే అంత. కాబట్టి ఆమె స్టైల్ మేబీ నిజంగా అట్లా చూసినా కానీ మాధురి గారిలో ఒక మంచి యాక్టర్ ఉంది. చాలా అంటే జనాలు కూడా మెల్లమెల్లగా యాక్సెప్ట్ చేస్తున్నారు. యాక్సెప్ట్ చేసిన వాళ్ళు నేను ఒక్కొని. ఓకే. మాధురి మంచిది అంటావు మొత్తానికి? మొత్తానికి మాధురి మంచిదే బ్రో.